జీవో నంబర్ 29ని రద్దు చేసేంత వరకు తమ పోరాటం ఆగబోదని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం స్పష్టం చేసింది. స్కూళ్ల మూసివేత నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలన్నారు. డిమాండ్లపై స్పందించుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. జీవో నంబర్ ఏదైతే ఉందో 29 ప్రభుత్వ పాఠశాల మూసివేతకి ఈ జీవో నంబర్ 29 వెంటనే రద్దు చేయాలి. మూసేసిన సంక్షేమ హాస్టల్ని వెంటనే తెరవాలి. అలాగే ఈ కార్పొరేట్ స్కూళ్ళల్లో అలాగే కాలేజీల్లో కొన్ని లక్షల రూపాయలు ఫీజు దోపిడీ జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి మంత్రులు మాత్రం చోద్యం చూస్తూ ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని వందల పాఠశాలలు ఈరోజు పాఠశాలలు కానీ కళాశాలలు కానీ ఈరోజు రాష్ట్రం మొత్తం నడుస్తూ ఉన్నారు. కేవలం గంటా నారాయణ ఈ రాష్ట్రాన్ని విద్యా పేరుతో దోచుకుంటున్నారు. వెంటనే ముఖ్యమంత్రి ఫీజు నియంత్రణ చట్టాన్ని ప్రవేశపెట్టాలి. ఏదైతే ఈ జీవో నంబర్ 29 వెంటనే రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమం చేస్తాము. అగ్నిగుండంగా మార్చినా సరే ఈ జీవో నంబర్ 29 రద్దు చేస్తామంటూ మా పోరాటం కొనసాగుతుంది. ఈరోజు దీనికి నిరసనగా మేము సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి పెడితే సిగ్గు లేకుండా పోలీసులు ప్రభుత్వం తొత్తులుగా మారి మమ్మల్ని అడ్డగిస్తున్నారు. జెడ్పీ స్కూల్ నిర్వహిస్తూ మరి విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి మరి 3 సంవత్సరాల నుంచి క్రమబద్ధీకరణ పేరుతో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్ అయితేనే ప్రభుత్వ పాఠశాల పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా జీవో నంబర్ 25ను పూర్తిగా రద్దు చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగం డిమాండ్ చేస్తూ మరి విజయవాడ కేంద్రంలో సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేపడుతుంటే మరి చంద్రబాబు నాయుడు గారు మరి పోలీసులను చేతిలో పెట్టుకుని ఈరోజు విద్యార్థుల సమస్యలు పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా మరి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఉద్యమాన్ని చేపడతా ఉంటే ఆ ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా మళ్ళీ పోలీసులను ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే అవన్నీ నెరవేర్చే వరకు మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా పోరాడుతూనే ఉంటాం.